అయిపోయాను రా, అయిపోయాను 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 షిట్ డామ్ ఇట్. ఎలా వాట్సాప్ గాయస్, వచ్చాము. ఈ వీడియోలో మైన్క్రాఫ్ట్ మనల్ని 60 సెకండ్లకు ఒకసారి చంపడానికి ట్రై చేస్తుంది. సో మనం దాన్ని తప్పించుకొని నీట్గా ఎస్కేప్ అయిపోతే సెట్ అయిపోద్ది. ఓకే 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 మరి మంచిగా నైస్గా ఉన్నాడు. ప్రిపరేషన్ టైం అంట. అబ్బా ఓకే మనం ప్రిపేర్ అవ్వాలంట. ఓకే మినిమం ఒక కత్తి సెట్ అవన్నీ తయారు చేసుకుందాం. సెట్ సరే ఏదో ఒకటి కానీ ఓకే నైస్గా వుడ్డు. అడ్వాన్స్మెంట్లు. ఓకే నెక్స్ట్ ఇంకొంచెం వుడ్డు, నీట్గా స్టోన్ కూడా తీసుకొని మంచి కత్తిలో అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ ఎవడేం చేస్తాడో తెలియదు కదా. ఓకే ప్రిపరేషన్ అంట. ఓకే ఓకే అమ్మయ్య. ఒరే బాబు ఇంకోటి ఏదో మోషన్స్ వచ్చినట్టు షెట్. ఓకే మొత్తం అంతా ఒకేసారి. అరే తీసుకోరా. ఓకే ఒక మన ఇది అది పక్క నుంచి అది వచ్చేస్తుంది. నేను చూశాను నువ్వు పేర్లే, నాకేం భయం లేదు. ఓకే రూల్స్ ఉన్నాయి అబ్బా. రూల్స్ మామూలు రూల్స్ అనుకోంటలే. సో బ్లాక్ ప్లేస్ చేసి మనకు ఒక కావాల్సిన ఇది నెక్స్ట్ ఒక పికాక్స్ చేసుకొని ఓకే వచ్చి స్టోన్ తెచ్చుకుంటే స్టోన్తో ఏవో తయారు చేసుకోవచ్చు. మనం కాపర్ అవన్నీ తీసి అనవసరం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మైన్క్రాఫ్ట్ వీడియోలు కూడా వస్తాయి. అబ్బా మైన్క్రాఫ్ట్ అంటున్నారు కదా, చేస్తాను, నాకు టైం దొరకట్లేదు అంతే. ఓకే నైస్. మోడ్లు ఏమైనా లింకులు పెడితే చేస్తాను అబ్బా. మోడ్ లింక్స్ పెట్టండి ఈ వీడియోలో. ఎవరైనా ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే వాళ్ళు నేను చెప్పిన మాట కొంచెం విని అది లింకులు ఏమైనా పెట్టండి, ట్రై చేద్దాం. మోడ్లు కొత్తవి అంటే మరీ పాత ఐరన్ మ్యాన్ మోడు, స్పైడర్ మ్యాన్ మోడు కాకుండా ఏ మోడ్ పెట్టండి. ఓకే టైం అయిపోతుంది. ఓకే ఎక్కడ పెట్టామో. ఓకే కొంచెం సూట్ కూడా చేసుకుంటే బాగుంటుంది కానీ ఎందుకులేండి. ఒక కత్తి నెక్స్ట్ ఒక పికాక్స్. అయినా పికాక్స్లో ఎందుకు అబ్బా. అరే చాలరా. ఓకే మన దగ్గర కర్రపొలాలు లేవు, కర్రపొలాలు తీసుకోవాలి. ఓకే ఇప్పుడు ఒక ఇది నైస్. ఇప్పుడు ఇంకొంచెం స్టోన్ తీసుకొని కొంచెం ఐరన్ దొరికినా బాగుంటుంది కానీ ఐరన్ దొరికేంత టైం లేదే. ఓకే కొంచెం బ్లాక్స్ తీసుకుంటే పనికి వస్తాయి. అందుకు సేఫ్టీకే వాడుకోవచ్చు. ఏం చేస్తుందో మరి ప్రతి 60 సెకండ్స్కి చంపుతుందట. ఎలా చంపుతుందో మనం తప్పించుకుంటాం అఫ్కోర్స్ తప్పించుకుంటాం. ఓకే దొరికింది. ఇంకో 2 నిమిషాల్లో అది వచ్చేస్తాయి. సో అంతలోగా 2 నిమిషాల తర్వాత కలుస్తాను ఉండండి. అబ్బాయి ఇంకొంచెం టైం ఉంది, అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ కోసమైనా కనీసం ఏదో ఒకటి తీసుకోవాలి కదా. కోడిని చంపుదాం అంతలోగా. ఓకే కోడమ్మ తల్లి ఒకసారి ఇలాగ వచ్చావంటే నీట్గా నిన్ను వేసుకుంటాను. అక్కడ ఏంటది డట్ బ్లాక్లా ఇవి కొంచెం ఏదో మీట్లా కనబడదు. పందులు అంటే మనకి చాలా ఇష్టం. చంపకు తినడమే. రియల్ లైఫ్లో కాదండి, ఇక్కడే మైన్క్రాఫ్ట్లో. ఓకే పందులు అవి ఏం కనిపించేంటి అబ్బా. ఇప్పుడు కావాల్సినప్పుడు ఒకటే కనబడ్డది. ఓకే ఇచ్చింది ఎక్కువైనా ఎత్తది అంటే ఎక్కువ అవ్వదు. ఓకే కోడి ఇక్కడ ఇంకోటి ఉంది. కోడి ఒక్కరొక్క అదే ఇక్కడ. ఓకే కింద ఏమైనా ఎక్కడ షీప్ ఆవు. ఓకే టైం అయిపోతుంది. నేను 50 సెకండ్లు ప్రిపరేషన్కి 50 సెకండ్లు. సో తర్వాత ఏం జరుగుద్దో. ఓకే ఆకులు మొక్కలు అన్నములు తీసుకెళ్తున్నాను అనవసరంగా. అటు పక్కన ప్లెయిన్ ఏరియాస్ ఉంది, అటుపక్క ఏమైనా స్పాన్ అవుతాయేమో ట్రై చేద్దాం. ఒక విలేజ్ కనబడితే అక్కడ సెటిల్ అయిపోవచ్చు కానీ విలేజ్లు ఇవన్నీ మనకి ఇక్కడ దొరకడం కష్టమే. ఇదేంటి జంగుల్ అటు సైడ్. ఓకే జంగులే అనుకుంటా. ఉరుకురా ఒక్క విలేజ్. ఓకే ఆవులు చాలా కనబడుతున్నాయి ఇప్పుడు ప్లెయిన్ ఏరియా కాబట్టి. ఓకే మాంసం. ఇక్కడ ఇంకొక ఆవు. అరే పిల్లరా ఇది షెడ్ డ్యామేజ్ బతికిపోయింది. అనవసరంగా దాన్ని చంపేసాను పెద్ద ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏమో ఉన్నట్టున్నాయి షీప్స్. పిల్ల షీప్ కూడా ఉంది. సో పర్లేదు పెరుగుతుంది అది పెద్దగా. ఓకే కానీ పచ్చి మాంసం తీసుకొని ఏం చేసుకుంటానో నాకు అర్థం కావట్లేదు. ఛాలెంజ్ స్టార్టెడ్ అంట గాయ్స్. 60 సెకండ్స్. సో ఇక్కడే మన ఈ ప్లెయిన్ ఏరియాలో ఉండడం బెస్ట్ నన్ను అడిగితే. సో పంప్కిన్స్ ఇది అసలైంది. ఓకే పంప్కిన్లో ఉంటే
తినడానికి దొరికేసినట్టు, ఇంకా మనకి దిగులు లేదు, భయం లేదు, ఏం లేదు. ఓకే, ఎన్ని వచ్చినాయో. ఓకే, చాలా మట్టుకు అయితే వచ్చినాయి. ఓకే, మాంసం చేతిలో పెట్టుకుందాం, మొక్కలు ఆకులు అలముల తర్వాత. కానీ చాలా మాంసం ఫుడ్ సేకరించుకున్నాను అబ్బో. ఓకే, మన పికాక్స్ ఇది అవసరం లేదు కాబట్టి ఇది ఎక్కడ పెట్టుకుందాం. ఓకే, సెట్ మొత్తానికి సెట్ పెట్టావు. ఓకే, రే షీపులు నేను చంపి ఒక బెడ్ చేసుకుంటే ఇక్కడే స్పాన్ అవుతూ ఉంటాను ఒకవేళ చచ్చిపోయినా కూడా. సో మ్యాక్సిమం చాలా రమ్మో టైం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుద్దో. ఓకే, మన క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి అంతలోగా చేద్దాం ఏదో ఒకటి. టైం ఏదో జరుగుద్ది. రమ్మో అయిపోయాను. డామెడ్ యూ బుల్సిట్ గాయ్. మళ్ళీ చెప్తుంది అంత కష్టపడి చేసుకున్నాం ఎందుకు, వేస్ట్. ఓ నాయన, అన్ని ఫుడ్ అంతా పోయింది. ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టన్నా బాగుంది, లావా వస్తుందని. నీట్ దగ్గర ఉండదు అబ్బా. కనీసం ఒక కత్తి చేసుకోవాలి ఇప్పుడు. స్టార్టింగే దెబ్బ వేసిందబ్బా. ఓకే, నో ప్రాబ్లం. కూల్. ఓ ఎక్కడ దాన్ని వేసేస్తాం. నెక్స్ట్ అసలు దొరకం. అరే లావా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి సడన్గా. కనీసం నేను అక్కడ నీటి దగ్గర ఉన్న బాగుంది, లోపలికి వచ్చేసాను అనవసరంగా అది చేసుకుందామని చెప్పి. బెడ్ షెడ్ డ్యామెడ్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ చెట్టు తలకాయ నొప్పి. ఓకే, వుడ్ అంతా సెట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఇది పెట్టేస్తే క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ వచ్చేద్ది. సో ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి తీసుకొని సో నీట్గా ఇక్కడ అమ్మ నాయన, ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటున్నాను. ఓహా, కరెక్ట్గా పేలుతున్నాయి అబ్బా నిజంగా. కొంచెం ముందరకు జంప్ అవ్వకపోయింటే నా బతుకు జంప్ అయిపోయేది. ఓకే, కొన్ని బ్లాకులు. నెక్స్ట్ స్టిక్కులు. నెక్స్ట్ ఒక పికాక్స్. ఇప్పుడు నీట్గా కొంచెం స్టోను ఇక్కడే ఉంటుందిలేండి. స్టోన్ కొంచెం లోపల తగ్గితే అది మనం కన్నంలోకి వెళ్ళిపోకూడదు మరీను. ఇప్పుడు కన్నంలోకి వెళ్ళిపోయామంటే త్వరగా రావాలి మళ్ళీ. టైం వచ్చింది. ఓకే, ఈ మాత్రం సరిపోద్ది. సో త్వరగా పద. ఒరే పైన ఏడు ఉందరా. వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయాల్లోనే జాగ్రత్తగా దాక్కుని ఉండాలి. సో ఎవడొస్తాడు రండ్రా. అదే అమ్మనాయన వచ్చింది. ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటున్నాను. చంపండి రా బాబు, చంపండి. నాకు తెలీదా. ఒక్కసారి కూడా తప్పించుకోలేకపోతున్నాను. ఒక్కసారి వాళ్ళు చొక్కాల్చో పెట్టాలరా. ఒరే ఏంట్రా మరి ఎంత కష్టంగా ఉంది ఇది. ఒక కత్తి చేసుకోవాలి త్వరగా, చేసుకోవాల్సింది కత్తి. కాల్చేసాడు దొంగ మొక్కమాడు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తీసుకోండి మరి. ఒకవేళ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టడం మర్చిపోయింటే కనుక లింక్ పేరు వచ్చేసరికి మైన్క్రాఫ్ట్ ట్రైస్ టు కిల్ యూ ఎవ్రీ 60 seconds అని mcpedl.orgలో కొడితే వచ్చేద్ది. బై నా వీడియో స్టార్టింగ్లో ఎవరిదో పేరు వచ్చింది కదా, సో ఆడి పేరు. సో డామిట్. ఇది క్రాఫ్టింగ్ టేబుల్, ఒక కత్తి త్వరగా వచ్చింది, టైం వచ్చింది. ఈసారైనా మంచి కత్తిరా. కత్తి అమ్మనాయన మెరుపు పిబ్లింగ్ తాత. సో ఈయన మనం చంపితే అది కత్తి వచ్చింది అనుకోండి, ఇంక సుఖం మనకి. ఒరే నిప్ప ఆరదేట్రా. ఓకే, నీటికి చంపేయగలమని అనుకుంటున్నాను. సో ఓకే, అండ్ నీట్గా బంధించి చంపేయచ్చు కావాలంటే. ఒరే పిగ్లిన్ తాత, అది ఎవరికో పడిపోయాడు. రారా నువ్వు రారా. యూ బుల్షిట్ మ్యాన్, కమాన్. అదేంటి అలా ఉంది వింత జంతువు. ఇది ఏ మూల నుంచి వచ్చేది ఎవరికి తెలుసు. ఒరే నాయన, నాకు తెలుసురా నీ గురించి ఎక్స్పీరియన్స్. అరే గోల్డ్ నగ్గెట్ వచ్చింది అబ్బా, ఇది ఎవరికి కావాలి. ఇప్పుడు రాత్రి అయిపోయింది, బెడ్ లేదు, ఎవడెట్ నుంచి వస్తాడో తెలియదు. కత్తి చేసుకుందాం, బాగానే ఉంది. కత్తి అందుకో జానికి అన్నట్టు. నెక్స్ట్ ఏం తీసుకుందాం, పికాక్స్ కావాలి. సో పికాక్స్ తీసుకొని ఒక
స్టోన్ తీసుకొని ఇప్పుడు నైట్ మనకు అంతకే డేంజర్ అబ్బా, నాకు తెలుసు. ఐ యామ్ నెంబర్ 1 గాండు. ఓకే ఓకే, ఏం పర్లేదు కూల్. ఏం పర్లేదు కూల్ అంటే మొక్క ఇప్పుడు ఎవరు వచ్చారు యబో. ఓరి అమ్మ, నిజంగా జస్ట్ మిస్ అబ్బా, జస్ట్ అంటే జస్ట్ మిస్. ఎన్విల్లు నన్ను ఎత్తి మీద ఎన్విల్లు పడతాయని చెప్పి ఎవడు ఇక్కడ చెప్పండి. సో అలాగ అయిపోయింది అనమాట. ఎవడరా బాబు మోడ్ దగ్గర చేసినాడు. కత్తి కత్తి ఐ వాంట్ నెంబర్ 1 కత్తి. ఓకే, నెక్స్ట్ ఒక పికాక్స్ కూడా చేయగలిగితే బాగుంటుంది. సో మనం స్టిక్స్ చేసుకున్నామంటే పికాక్స్ వచ్చేది. అరే నెంబర్ 1 బాయ్. సో టైం అయిపోయిందా? అవ్వలేదు ఈ పంది. ఓకే, నాకు విలేజ్ కావాలా అబ్బాయి. రాత్రి నాకు అంతకే భయం. ఈ చెట్ల మధ్యలో ఉంటే ఎవడో ఖచ్చితంగా వస్తాడు, ప్లేన్స్లో ఉంటే ఎవడో పాన్ అయిపోతాడు నేల మీద. అదొక గోల. ఓకే ఏం పర్లేదు అబ్బా, మనం ఇంత సాహసం చేస్తున్నాం కాబట్టి నేను దగ్గర నాకు ఈ ప్రెజెంట్లో పెట్టి బంధించి కుక్కీ కనిపించారు వాళ్ళు. కుక్కీ ఎక్కడా? ఇగో ఇక్కడ. సో ఇగోండి ఈ సందులో ఏం చంపారు అయ్యా. నా సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు అంటే నా పాత సామాన్లు ఉంటాయి బాగా. నా బెడ్ అక్కడ ఉంటుంది. ఉరుకురా సాంబా అంటే నేను ఎక్కడ ఉన్నాను మళ్ళీ వచ్చేస్తుంది. ట్రాప్ అంటారు వాటరా. ఊరే కనిపించట్లేదురా. అరే నాకు నిజంగా ఏం కనిపించట్లేదబ్బా. ఒరే ఒబిసిడియన్ ఎట్టాడు రేడు. ఒబిసిడియన్ అసలు చచ్చిపో. ఒబిసిడియన్ అబ్బా, కొంచెం బ్రైట్నెస్ పెట్టి చూసారంటే కనుక అది ఒబిసిడియన్. అది నేను ఎరగొట్టాలి ఇప్పుడు. నియోనాని టు డ్రౌండ్. అసలు ఏమనుకుంటున్నాడో నా బతుకు గురించి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ 32 సెకండ్లు అది ఒకటి వస్తుంది. మళ్ళీ వెంటనే సెకండ్ స్టార్ట్ అయిపోతుంటే మనం ప్రిపరేషన్ టైం అన్నాడు, అప్పుడే చేసుకోలేము అంతా. సో క్రియేటివ్ మోడ్లో వచ్చినా కూడా ఇక్కడ కొంచెం కష్టంలాగే ఉంది. సో నాకు ఇక్కడికి వచ్చాం, బెడ్ వేసుకొని స్లీప్ వేసేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు కదా. ఓకే నైస్ గో. ఓ లియలో ఎవర్రా అయ్యా నువ్వు? సో అబ్బా వచ్చింది అబ్బా, గ్యాస్ డిస్ట్రాయ్ ట్యూబ్ అంట. ఏదిరా గ్యాస్ ట్యూబ్? ఓడి అమ్మ, నువ్వు ఇప్పుడే రావాలి. నువ్వు నేను అసలుకే ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను కొట్టేస్తున్నావా? ఓ రమణాయన అది చావుదా గ్యాస్ ట్యూబ్ తిరిగేస్తుంది కూడా. పేల్చు నువ్వు పేల్చడం అలవాటు అయిపోయింది, నేను పేల్పించుకోవడం అలవాటు అయిపోయింది. ఇక్కడే ఎక్కడోనబ్బా, నిజంగా చచ్చిపోయాను. ఇక్కడ అంచుల్లో అక్కడ ఎక్స్పీ ఉంది అంటే. ఓ నాయన తగిలేర్రా బాబు. ఓ అమ్మ వెయ్యండి. రెడీ, ఐ యామ్ రెడీ మ్యాన్, ఐ యామ్ రెడీ. దిస్ బుల్షిట్ గైస్ ఆర్ ఆల్వేస్ కొట్టింగ్ మీ. ఊరుకు బిడ్డ ఊరుకు. అక్కడ ఏంటది? అక్కడ ఏదో మంచి బ్లాకులు. ఇసుక అదిగోండి అబ్బా, చెప్పాను కదా వెబ్సైట్ నీళ్ళు బంధించారా, నీళ్ళు అప్లైడ్ చేశారా బాబు, చంపేశారా అని చెప్పేసారా. ఇదేనబ్బా, మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని చూస్తే కనబడుతుంది. వెబ్సైట్లో పెట్టేసి నీళ్ళు పెట్టేసాడు. అసలు ఎలా బతుకుతాను అనుకుంటున్నాడు, ఎలాగైనా చచ్చిపోతాను. శాండ్ అప్ప ఓర్రే, ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ శాండ్ పడింది. సో మనకి నో ప్రాబ్లం. సో ఇదనమాట అబ్బా, దీని గురించి నేను ఇది కంప్లీట్ చేయడం నాకు అసలు అవకాశమే లేదు. సో ఇంకొకటి వచ్చేదాకా ఆగుదాం, ఒకటి వచ్చేదాకా అంటే నెక్స్ట్ది ఏంటా అని. సో ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. సో మీరు ట్రై చేయొచ్చు. మీ ఉన్నీళ్ళతో పడలేనంటే మీరు వచ్చి చంపుతున్నారా నన్ను. ఓకే ఏం పర్లేదు ఫుల్ నైస్రా బిడ్డ. పేల్చు అది నా ట్రేపర్ నాకు సాయం చేస్తున్నా. ట్రేపర్కి నేను డబ్బులు ఇచ్చాను లంచం, నీకు తెలియదు. ఇది హెల్మెట్ బాగుందబ్బా. ఏ కంపెనీ రానన్నా, హీరో వాడనా? అది హెల్మెట్ పడిస్తావు అనుకో, నీకు 2 రూపాయలు ఇస్తాను. అదే 24 సెకండ్లో ఉంది, అర్జెంట్గా హెల్మెట్ ఇచ్చే. అర్థమవుతుందా? వీడికి మనం పేలితే వీడిని కొట్టడం ఎప్పటికవుద్ది. మోస్ట్ టబా నొక్కేస్తున్నాను, వీడు సావట్లేదు, టైం అయిపోతుంది. దారా చుట్టూ మళ్ళీ చుట్టేస్తుంది. రే వాడి ఎంత కష్టపడి కొట్టడానికి హెల్మెట్ కూడా ఉండదు. కాప్ బట్ట చచ్చేండ్రా. ఇప్పుడు ఇది కూడా మరి 2 అది వేయండి నాకు అలవాటే. బయటికి వెళ్ళరా, అయ్యో చంపేసింది. సో
ఇదబ్బా సో ఇదనమాట మన ఆ గ్యాస్ చూసారు అక్కడ నుంచి అలా చూస్తుంది ఇంకా అది సావదని సంపదు. సరేలేండి. సో ఇదనమాట ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంటుల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి, చేయాల్సిన వాళ్ళు కూడా చేసుకోండి, మీ ఇష్టం అది. సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంది, మీరు కూడా ట్రై చేసి ఆడండి, చాలా బాగుంది. సో తెలిసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు నన్ను ఏమనుకోకండి ఇదేంట్రా పాతవే పెడుతున్నాడని. సో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, సో వాళ్ళ కోసం అనమాట. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.